బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా పుల్టా కర్మరా బాబు ఇంకా పుల్టా పుల్టా అంటూ కూర్చున్నావు ఏంట్రా బాబు నువ్వు బిగ్ బాస్ 7 అయిపోయింది. ఇంకా అది పట్టుకుని ఆలాడతాం పెద్ద రచ్చ అయిపోతుంది, బయట రచ్చ రంబోలు అయిపోతుంది అని అనుకుంటున్నారా? అవును, అది చెప్పడానికి ఈ వీడియో చేయడానికి వచ్చాను. ఆయన ఏదో గెలుచుకున్నాడు, బయటకు వచ్చాడు, ఏదో ర్యాలీ చేసుకోవాలని కూడా. అంత పెద్ద ఈవెంట్లో, అంత పెద్ద షోలో అతను మెడల్ కొట్టాడు. ఇప్పుడు ఆపాలని అనుకుంటే అక్కడ ఆపేయాలి. అక్కడ ఏం మాట్లాడలా, అక్కడ వదిలేశారు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైనా గేమ్ వరకే తీసుకోవాలి మనం. ఫస్ట్ ఏదైనా గేమ్ వరకే, అంతేగాని ఇప్పుడు అమర్దీప్ అయినా అందులో ఎవరు ఆడినా సరే ఓన్లీ గేమ్ పరంగానే మనం చూడాలి తప్ప, గేమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఎవరి జీవితం వాళ్ళకుంటుంది, ఎవరి లైఫ్ వాళ్ళకుంటుంది, వాళ్ళ బిజీ షెడ్యూల్ ఎవరి వాళ్ళే ఉంటాయి. అంతేగాని అవి తీసుకుని మనకి ఇష్టం ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు చేసిన దానికి కోపం ఉంటుంది. అది ఎంతవరకు అక్కడ వరకే, అది ఓటు పరంగా చూపించాలి మనం. అంతేగాని బయటకు వచ్చి మీరు అడగాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళని అడగండి. ఇప్పుడు యూట్యూబ్కి కానీ ఏదన్నా ఇలా ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూలో అడగండి. అంతేగాని ఇలాగా కార్లు పగలగొట్టేయడం, అవి ఎంత నష్టం. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద యాక్టర్లు కాదు కదా, వాళ్ళ రేంజ్కి వాళ్ళు కొనుక్కున్నారు, ఏదో మెయింటైన్ చేసుకుంటున్నారు. మీరు అవి పగలగొట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళకి నష్టమే కదా, అది మీరు నష్టం చేసినట్టే. ఇప్పుడు మీరు అలా మీరు ఒకళ్ళకి అభిమానం అంటే ఇంకొకళ్ళకి చెడు చేయాలని కాదు కదా మన ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు బ్యాడ్ అయ్యేది ఎవరు? వాళ్ళ కాదు, మనం. అది చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, ఇవన్నీ పెడుతున్నారు. అంటే మీకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే మీకు పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ అది ఇది ఆల్రెడీ ఆ ర్యాలీ జరిగినందుకు, ఆ పగిలినందుకు, ఈ ఈ అభిమానులు చేసిన పనులకి ఆయన కోర్టు మెట్లు, ఆ జైలు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఆయనకు అసలు సంబంధమే లేదు. అవి కూడా ఆయనే భరిస్తున్నాడు. గెలిచారన్న ఆనందం కొంత కూడా లేకుండా అయిపోయింది అతని పరిస్థితి. ఒక పూట తినడానికి కూడా ఉండలేకుండా అయిపోయేలా చేసేస్తున్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నారు, ఒక 100-200 మంది యూట్యూబర్స్ వెళ్ళి అక్కడ కూర్చున్నారంటే ఇంటర్వ్యూ కోసం. ఆయనేమో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఇస్తున్నాడు. ఒక్కసారి మీరే ఉన్నా, మీరే ఆ ప్లేస్లో ఆలోచించండి. ఎంతమందికి మీరు చెప్పిందే చెప్పాలి కదా, చెప్పిందే చెప్తా ఉండాలి. వాళ్ళు అడిగిందే అడుగుతూ ఉంటారు, ఇంకోటి ఏదో కొత్తది అడుగుతారు, అందులో చెప్తారు. అలాగా చెప్పిందే చెప్తా ఉంటారు. వాళ్ళకి ఫుడ్ తినద్దండి. ఇంకా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూర్చుంటే అతనేం సెలబ్రిటీ కాదు కదా. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు, ఇంతకుముందు సెలబ్రిటీ కాదు కదా. ఆయనకి కూడా ఐడియా ఉండాలి కదా, ఎలా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదు ఆయనకి తెలీదు. ఏదో ఏంటి అందరిలో కలవాలి, అందరూ మనోళ్ళు అని అనుకుంటాడు కాబట్టి, అలాంటి వాడికి మనం ఈ రకంగా బ్యాడ్ చేయడం బాగలేదు. అలాగే పరారీలో ఉన్నాడని చెప్పి ఆ యూట్యూబ్లో ఎవరో ఒక ఆయన పెట్టాడు. ఎందుకు స్వామి అలాంటివన్నీ? మనమే హైప్లో తీసుకెళ్తాం, మళ్ళీ మనమే డౌన్ ఎందుకు చేయడం అనేది నా ఉద్దేశం. అంతేగాని మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదు, మిమ్మల్ని ఇది చేద్దామని అడగట్లేదు. నేను మామూలుగా చెప్తున్నా. మనమే
హైప్లో తీసుకెళ్ళేది మనమే. మరి అలాంటప్పుడు మళ్ళీ ఆయన డౌన్ చేయడం ఎందుకు అని. ఎందుకంటే నేను ఒప్పుకుంటా, అమర్దీప్, శోభ, అశ్వినిది, గీతు వీళ్ళ కార్లు పగలగొట్టడం 100% తప్పు. అది అభిమానులు చేసిన పని. ఏంటంటే లోన్ ఉన్న దానికి వీళ్ళు బయట రివెంజ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా. కానీ అంత అవసరం లేదని నేను అంటాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళకి గడుపుతారు. దాని గురించి మనం వాళ్ళని బ్యాడ్ చేసినట్టే. మనం చేసిన దానికి ఆయన ఇప్పుడు శిక్ష ఆయన అనుభవిస్తున్నాడు. మెడల్ కొట్టానన్న సంతోషం కూడా ఆయనకి లేకుండా అయిపోయింది. కంపు చేసి పడేశారు స్వామి ఆయన్ని. కొట్టానన్న ఆనందం కూడా ఆయనకి లేదు పాపం. ప్లీజ్ చూడండి, కొంచెం ఆయన్ని ప్రశాంతంగా వదలండి. కొన్ని రోజులు వదిలేసేయండి. తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళండి. మాకు ఎలా తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు వెళ్ళాలి అని అనుకుంటారు. కొంచెం రీజన్గా ఉన్నాడు. ఆయన నెంబర్ ఏదో తీసుకుని వెళ్ళండి. సార్ ఎప్పుడు రమ్మంటారని అడగండి. ఎలాగా ఇంటి దాకా వెళ్తున్నారు కదా, నెంబర్ తీసుకోండి, తీసుకుని వెళ్ళండి. మీ వాళ్ళని ఏమన్నా పంపించండి. పోనీ ఇలా ఇంటర్వ్యూ కోసం వచ్చామండి, మీరు బిజీగా ఉన్నారు కదా, మీకు ఫోన్ చేసి వస్తాము, కొంచెం నెంబర్ ఇవ్వండి అని. అంత దూరం వెళ్ళినప్పుడు ఆ నెంబర్ తీసుకుని వెళ్ళిపోండి చాలు, మేము ఫోన్ చేస్తామని. అప్పుడు ఆయన ఏదో టైం చెప్తాడు కదా, ఆ టైం వెళ్ళండి. అయిపోయింది కదా సింపుల్గా. అప్పుడు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ దొరుకుద్ది, మ్యాక్సిమం అందరికీ దొరుకుద్ది. మీ మీ ఛానల్లో రేటింగ్ కూడా పెంచుకోవచ్చు. ఆ విధంగా చేయండి స్వామి. ఇప్పుడు నాకు కూడా ఉంది, వెళ్ళాలి ఇంటర్వ్యూ తీసుకోవాలని నాకు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్లో మనం వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఏంది. కానీ నేను వెళ్ళలేదు, లేకపోతే నేను వెళ్దామని అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం ఒక నెల రోజులు అయితే అప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటాను నేను కూడా. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అయితే నాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి ఉండిద్ది. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.